హాయ్ అండి. ఇది ఈరోజు ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. మాకు ఈవినింగ్ నుంచి కొంచెం లైట్గా రెయిన్ అయితే వస్తుంది. సో ఇంక ఈ వర్షానికి వేడివేడిగా ఏమన్నా చేసుకొని తినాలనిపించింది. సో ఇంక ఎలాగో ఇంట్లో దోసపిండి ఉంది కదా, దాంతో బోండాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము అనేసి కొంచెం దోసపిండిని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు అలాగే వంట సోడా వేసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కలుపుకున్న బోండా పిండిని అయితే బోండాలుగా అయితే వేసుకున్నాను అనమాట. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా ఏమన్నా చేసుకొని తింటే చాలా పచ్చిమిర్చి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా మా రిక్కి తింటాడు కదా, ఇంకా వాడి కోసం అనేసి నేను పచ్చిమిరపకాయని అయితే స్కిప్ చేశాను అనమాట. బోండాలోనే కాదు వడలో వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ నేను ఎప్పుడు చేసినా కూడా మా రిక్కి కోసం ఆ పచ్చిమిరపకాయలని స్కిప్ చేసేసి అయితే చేస్తాను అనమాట. ఇంకా ఫైనల్ గా ఇక్కడ వేడి బోండాలు అయితే రెడీ. చాలా మంది బోండా పిండిలో మైదాను కూడా కలుపుతారనమాట. నేనైతే ఉప్పుడు బియ్యం పిండితో అయితే వేసాను. మా బోండాలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.